మనం లక్ష్మీదేవి పూజకి రకరకాల నైవేద్యాలని సమర్పిస్తుంటాం. అందులో పాయసం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఈ శుక్రవారం నేను లక్ష్మీదేవి పూజకి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాను. నేను పాయసాన్ని ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ నిర్మల. వెల్కమ్ టు మై ఛానల్. పాయసం తయారీకి ముందుగా ఒక గ్లాస్ కొలతలో మనకి ఎంత పాయసం అవసరమో అందుకు తగ్గట్లుగా చిన్న గ్లాస్ కానీ పెద్ద గ్లాస్ కానీ సగ్గుబియ్యాన్ని నీళ్ళలో నానబెట్టుకోవాలి. అదే కొలతతో సేమియాని పాలల్లో నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి గిన్నెను స్టవ్ పైకి తీసుకొని ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని సేమియాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం మరిగాక ఇలా పంచదారని కలదిప్పుతూ గిన్నెలోకి తీసుకోవాలి. పంచదారని ఒకేసారి కాకుండా ఇలా గరిటెతో కలదిప్పుతూ అడుగంటకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ తర్వాత గరిటెతో కలదిప్పుకుంటూ కొద్దిసేపు మరగనివ్వాలి. ఎప్పుడైతే ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవుతాయో అప్పుడు పాయసం ఉడికినట్టు లెక్క. పాయసం ఎంతసేపు అయితే ఈ సేమియా సగ్గుబియ్యం పంచదార కలిపి పాలల్లో మరుగుతాయో అంత రుచికరంగా తయారవుతుంది. తర్వాత ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని ఇలా పాయసాన్ని కలుపుకోవాలి. కొంతమంది ఎండు కొబ్బరి ముక్కలను కూడా కలుపుకుంటారు ఫ్రెండ్స్. చాలా రుచికరంగా ఉంటాయి అవి కూడా. తర్వాత ఇలా దంచుకున్న యాలకుల పొడిని కూడా కలుపుకోవాలి. నేనైతే యాలకులు కలిపే ముందు స్టవ్ని ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే ఒక్కసారి యాలకులు కలిపేటప్పుడు పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇలా కలతిప్పుకొని యాలకుల్ని కలిపిన తర్వాత చక్కటి సుగంధం మంచి రుచి వస్తాయి అన్నమాట పాయసానికి. తర్వాత ఇలా కలతిప్పుకొని పాయసాన్ని సెపరేట్గా ఒక బౌల్లో నైవేద్యం కోసం తీసుకోవాలి. ముందుగా మనం వాడుకొని తర్వాత నైవేద్యాన్ని సమర్పించకూడదు ఫ్రెండ్స్, అది అపచారం. పాయసం తయారైన వెంటనే ఇలా నైవేద్యం కోసం సెపరేట్గా తీసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. తర్వాత నేను లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నానో మీకు కొంచెం చూపిస్తాను ఫ్రెండ్స్. నేను పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత బయట కూడా శుభ్రం చేసుకొని బయట ముగ్గులు వేసుకొని గుమ్మం ముందు తులసి కోట దగ్గర వాకిల్లోని ముగ్గులు వేసుకొని ఇంట్లో ఎట్లాంటి అంట్లు మాసిన బట్టలు లేకుండా చూసుకొని అమ్మవారిని ఇలా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు ధూప దీపాలతో పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామాలు కానీ కనకదార స్తోత్రం మణిద్వీప వర్ణన తప్పకుండా ప్రతి శుక్రవారం చదువుకుంటాను ఫ్రెండ్స్. అలాగే ఈ మధ్య వాణిజయరాం గారు పాడిన ఒక కీర్తన అయితే ఉంది. అది చాలా మధురంగా ఉంటుంది ఆవిడ గొంతు. ఆ కీర్తన పెట్టుకొని పూజ చేసుకుంటుంటే అసలు ఏదో దివ్యలోకాలకు వెళ్ళిపోయి అమ్మవారి సమక్షంలో మనం కూర్చొని పూజ చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు ఎలా పూజ చేసుకుంటారు? మీరు ఏ ఏ నైవేద్యాలను సమర్పిస్తారు? నాకు తప్పనిసరిగా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి చాలా నేర్చుకుంటాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కామెంట్స్లో మీరు ఎలా పూజ చేసుకుంటారు, మీరు ఎలాంటి నైవేద్యాలను సమర్పిస్తారు అనేది తప్పనిసరిగా తెలియచేయండి ఫ్రెండ్స్. నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలా పాయసం తయారు చేస్తారో కూడా నాకు తెలియచెప్పండి. అలాగే ఇంకేమన్నా కలపాల్సి ఉంటుందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.